హాయ్ పుల్లారెడ్డి. మేము పల్లెల్లో ఉన్నప్పుడు మేము చిన్నతనంలో ఆహార విషయానికి వస్తే ఆహారం ఎక్కువగా ఉదయం పూట రాయి సంగటి, జొన్న సంగటి, మధ్యాహ్నం వేళ ఏదైనా కూలీలు వస్తారు కాబట్టి రొట్టెలు, రాత్రి మాత్రం కొర్రబువ్వ. ఇదే ప్రధాన ఆహారం మాకు. ఏదైనా పండగలు కానీ బంధువులు కానీ వస్తేనే ఆ యొక్క ఆబు అనేది ఉండేది. ఆబు అంటే బియ్యంతో. ఏదైనా దేవర్లు కానీ జరిగినప్పుడు పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు అయితేనే ఆబు తినేవాళ్ళం చూడండి. అందుకే ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మా పెద్దలంతా మన అంతా కూడా. ఇప్పటికీ ఈనాడు ఈ యొక్క బియ్యం వచ్చి మనకు లేని షుగర్ వ్యాధులు అన్ని వ్యాధులు వస్తున్నాయి అనుకోండి. కాబట్టి ఆ రోజు ఆ ఆహారం తిని అలాగనే మనం పండగల్లో కూడా ఎప్పుడో ఎవరిన బంధువులు వస్తే ఈ మాంసాహారం కూడా తినేది. ఇప్పుడేమిటయ్యా వారము దినదినము తిని శరీరం అరగించుకోలేక రోగాలు తెస్తున్నారు. అది కాలం ఇప్పుడు కలుస్తుంది. ఏం చేస్తాము లేక రాబోయే తరం అలాగనే తయారవుతుంది. మా నాయనగారు మేమంతా 100 సంవత్సరాల పైన బతికితే మేమంతా 70-80 మేమంతే. ఇంకా మా పిల్లలు ఎంతవరకు మనకి అర్థం కాదు. కాబట్టి 6వ తరగతి 7వ తరగతి కొరపాటు వరకు చదివి కొరపాట్లు చెప్తున్నాయి కదా. ఎట్లా పాస్ అయినా నాకే తెలియదు. ఇంకా పాస్ అవుతానే ఇంకా చదువు మానుకోవాలని నేను అనుకుంటే మా అక్కను మా ఇల్లుకి ఇచ్చిన అవ్వగారు ఏం చేసినారు, మా నాయన ఇల్లంతా కలిసి ఒరే ఇంకా నువ్వు చదువుకోవాల్సిందే అని మళ్ళా మా ఇల్లు పంపించినారు. ఇక్కడ కొండాపురంలో 5 కిలోమీటర్లు నడిచిపోవాలా, ఇట్లా దూరు పోవాల్సింది. ఎక్కడ మాకు స్కూల్ లేవు. ఏడాది నడుస్తాడు పిల్లవాడని కొండాపురం వద్దని మా ఇల్లు పంపించినారు. మా ఇల్లులో 8వ తరగతి పోయి చేర్చినారు. ఆ 8వ తరగతి చేర్చినారు. చేరుతానే 1 నెల పాఠాలు బాగా జరిగినాయి. తర్వాత జై ఆంధ్ర స్ట్రైక్ వచ్చింది. అంతే, జై ఆంధ్ర స్ట్రైక్ వచ్చింది అంతే. ఇంకా నుంచి వచ్చి ఓబులాపురం వచ్చి పడినారు. ఓబులాపురంలో వచ్చి పడిన తర్వాత ఎప్పుడు మళ్ళా సంవత్సరం పరీక్ష ఎప్పుడు పోయినాం. ఆ సంవత్సరం వచ్చి పోయాను అనమాట. పోతానే అయ్యవారు పిలిచి ఒరే పరీక్ష రాయిరా అంటే ఏది పరీక్ష రాసింది నాకు తెలిసి పరీక్ష ఏం రాసేది. అయ్యవారు పిలిచి బుక్కులు ఇచ్చి ఒరే ఇది ఉండే జవాబు రాయరా, కొన్ని రాయరా, ఏదో మార్కులు రాయబడి నాకు. ఎందుకంటే 8th క్లాస్ పబ్లిక్ లేదనమాట. ఊరికి అటెండెన్స్ ఉంటే చాలు వాళ్ళు వేసుకుని మొయిటే కదా. కాబట్టి రాయించారు. 8th క్లాస్ పాస్ అయినాము. 9th వేసినారు. ఆ 9th వేసినాక 9th క్లాసులు కూడా ఆ హెడ్ మాస్టరు ఇంగ్లీషు, ఆ మ్యాథ్స్ సారు లెక్కలు చెప్పాక ఆయన కూడా చాలా సైన్స్ చెప్పే వీళ్ళంతా మమ్మల్ని తిట్టేవాళ్ళు అనమాట. వీళ్ళకి చదువు రాదురా, ఏమిటి నువ్వు వచ్చేది, నువ్వు కడపంటున్నావు ఇట్లని ఏదో అనేవాడు. ఏమన్నా పడేవాడు ఏదైతే వచ్చేది నాకు ఎవరనుకుందామే ఉండేవాడిని. అట్లా కాలం 9th క్లాసు జరిగిపోయింది. ఇంకా తీసుకొచ్చి 10th క్లాసులు వేసేసరికి 10th క్లాసులో పబ్లిక్ అప్పుడు పబ్లిక్ అంటే చాలా గొప్ప అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకు అక్కడ కాపీ జరిగేది కాదనమాట. ఆ పబ్లిక్లో ఏం రాసినానో ఏమో దేవుడు తెలుసు. అయితే ఒక్క హిందీ పరీక్షలో మాత్రం కొద్దిగా, ఆ ఇంగ్లీష్ పరీక్ష అవ్వదు మాత్రం ముందు అడిగి ఏదో 2-3 రాయించుకుని చూసి ఏదో చెప్పించుకొని రాయించుకునే. ఇంగ్లీష్ పరీక్ష అవ్వదు. ఒక విచిత్రం జరిగింది. స్క్వాడ్ వచ్చిందనమాట. స్క్వాడ్ వచ్చి ఏం చేసినంటే నా వెనకలు ఉండేవాడు ఒక కాపీ కొడతానండి. ఆ కాపీ వచ్చి నా మీద ఇసిరేసినాడు. చూసిందో స్క్వాడ్ వచ్చింది. వస్తేనే వాడు నాది బుధం మీద పడింది. పడతాను ఏంటంటే కాగితం ఎవరైనా ఇబ్బంది పడతానని తీసుకొని నోట్లు వేసుకున్నా. స్క్వాడ్ వచ్చిన దగ్గరికి సారు నోట్లు ఇస్తారు అన్నాడు. గ్యారంది నోట్లో మింగేసి తెలిసి నోట్లు మింగేస్తే ఏం ఏం చేయమంటే చిక్కితే ఇదేదాన్ని. కాబట్టి ఆ రోజు అట్లా చేసి గడ్డర పడినా. తర్వాత 10th క్లాసులో మంచి రిజల్ట్ వచ్చింది. గోవిందా అన్నారు. అంటే పెళ్ళి పండిపోయింది. పోతానే మళ్ళీ చూడు మనకి ఏమి అదృష్టం అది చెప్తున్న దేవుడు ఉండాలని అదృష్టం అని మళ్ళీ మనకు ఈ మర్రిచెన్నారెడ్డి గారు వచ్చారనమాట. మర్రిచెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే మాకు మ్యాథ్స్ 2 పేపర్లు ఉన్నాయి అప్పటికి. జనరల్ ఒకటి, కంప్యూటర్ ఒకటి అనమాట. ఈ 2 పేపర్లు ఉన్నప్పుడు మాకు జనరల్గా ఉన్నటువంటి యొక్క వారికి ఏం చేశారంటే ఆ జనరల్గా ఉండే వారికి మా కాంపోజిట్ పేపర్ కల్పించారు. దిక్కుదెళ్ళాం మాకు. అప్పుడు ఏం చేసినారు ఈ యొక్క గవర్నమెంట్ ఒరే వీళ్ళకి ఇబ్బంది పెట్టిన మ్యాథ్స్లో, కాబట్టి మ్యాథ్స్లో ఉండేటువంటి యొక్క వారికి 10 మార్కులు కలపండి అని ఇచ్చినారు. ఇంకా తర్వాత మళ్ళీ చేసినారు. అట్లయితే నేను ఫెయిలే. కానీ ఆ విధంగా కాకుండా చివరికి ఏం చేసినారు అంటే అలా కాకుండా 10 మార్కులు అన్నీ కలపండి అని చెప్పారు. అన్నీ 10 మార్కులు కలపండాడు. అంటేనే అప్పుడు నాకు అదృష్టం ఉంటుందో ఇంగ్లీష్లో 32 వచ్చినాయి, లెక్కల్లో 28 వచ్చినాయి. ఇంగ్లీష్లో 32కు ఎన్ని కలిపాలా, 32కు 3 కలిపినారు. లెక్కల్లో 28కి 7 కలిపినారు. అటుకి 3, 7, 10 సరిపోయాం అట్టగా. ఇంకా హిందీ అన్ని పాస్ అయినా. కాబట్టి మళ్ళా 10th క్లాస్ పాస్ అయినా
ఫైల్ అయిన మళ్ళీ పాస్ అవుతానే ఇంకా తీసుకొచ్చి ఇంక మా ముందు ఫైల్ అయిన తిట్టాను కదా మా నాయనగారు అంతా మళ్ళీ కలిసి మళ్ళీ పాస్ అవుతానే ఇంకా ఈ చదివే చదువుతారు అంటే నాయన నాకు ఇంగ్లీష్ రాదు ఏం రాదు అప్పుడు ఇంటర్మీడియట్ అంటే భయం అంత ఇంగ్లీష్ ఏమని భయపడ్డాను అనమాట. కాబట్టి నాకేం వద్దు నాయన చదవద్దు ఏదో ఇంటి అని పని చేసుకుంటానంటే వినకుండా మా ఆయన వేసినాడు. మా ఆయన స్నేహితులు ఒకడు పొదుపులు చదువుతున్నాడ నామయ్య కాలేజీ అంటే ఒంటెల కాలేజీలో విద్వాన్ చదువుతున్నాడు. అతను పరిచయం చేసి అతను చెప్పాడు అనమాట మా వాడికి తెలుగు అంటే ఇష్టంగా అంది బాధ తెలుగులో మార్కు దండిగా వచ్చినాయి కాబట్టి ఇష్టంగా తెలుగులో చేరుతా అంటే మా అన్న అడిగినాడు ఏం రా తెలుగు ఆడ తెలుగు 5 సబ్జెక్టులు తిరిగి అంటే ఒక పేపర్ సాంస్క్రిట్ అంటే చదువుతావంటే అట్లయితే లక్షణంగా పోతా ఇంగ్లీష్ లేకుంటే ఎక్కడైనా పోతా చెప్పిన. పోయినాక మా ఆయన తీసుకుపోయి ఆ పొదుపులో ఆ యొక్క ఒరంటెల కళాశాల శ్రీ మలయాళ స్వామి ఒరంటెల కళాశాలలో నన్ను విద్వాను చేర్చినాడు. చేర్చిన తర్వాత ఆ సంవత్సరము పరీక్ష పెట్టినారు. ఆ పరీక్ష పాస్ అయితేనే మళ్ళీ సెకండరీకి పోయేది. పరీక్ష పెట్టాక ఏం జరిగింది ఆ పరీక్షలో ఏం చేశానంటే నేను బాగా చదివేవాని. నాకంటే సీనియర్స్ అంతా కలిసి రూమ్ తీసుకున్నాను. నాకంటే పెద్దోళ్ళు సీనియర్స్ అంతా రూమ్ తీసుకున్నా వాళ్ళ రూమ్లో నేను ఉండేవన్నమాట. అది మన కొరపాటులో ఒక అబ్బాయి నంద్యాలపల్లి ఒక అబ్బాయి ఇంకా మిగతా వాళ్ళు మిగతా ఉన్నారన్నమాట. అందరం కలిసి ఆ రూమ్లో ఉన్నాం. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళంతా రాత్రి అంతా 9-10 కూడా చదువుతారు. నేను అటు చదవను. 8కి ఫోన్ చేసుకొని పోయి వచ్చేసి 8కి పండుకుంటాను. తెల్లవారుదామని 3కి చదువుకుంటే ఒకటి వచ్చి అది మనకు అర్థం కాలే. అట్లా బాగా చదువుకొని పరీక్ష బాగా రాసిన అయితే బాగా రాసి నేను ఇంకా ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చి పాస్ అయితేనే మళ్ళీ సెకండరీకి వచ్చేది అనమాట. అందుచేసి అంటే ఇంటికానే రిజల్ట్ వచ్చినాక పోదాం లేని రిజల్ట్ వచ్చినాక పోదాం చేసి అంటే ఈ సీనియర్స్ ఉన్నారు వీళ్ళు చూసి ఈ గోపాలరెడ్డి నాయప్ప ఈ సంజయ్ రెడ్డి చూసి ఆ బోర్డులో వేస్తారన్నమాట. అప్పుడు పేపర్ రామాయి బోర్డులో వేసినారు. బోర్డులో వేస్తే 3rd క్లాస్ చూసినారు. 3rd క్లాస్లో నా పేరు లేదు. 2nd క్లాస్ చూసినారు లేదు. ఈ ముడా కూడా ఫస్ట్ ఆడితే నాకు చూడకుండా ఫైల్ అండి ఇంటికి లెటర్ రాసినారు. మీ కొడుకు ఫెయిల్ అని ఇంటి రాసిన మా నాయన అందరూ తినడం ఈ దున్నపోతాలు పొద్దురు పోయి తిని చదువుకోలే పాడలే అని తిట్టినారు. సరే అనుకొని ఇంకా ఫీజు కడదామని మళ్ళీ అప్పుడు మా అమ్మని అడిగితే మా నాయన ఫీజు చదివి చేసుకోపోయి పని చేసుకో ఇంటికాడ ఎవరు మా మంచి దొరకలే అని మా అమ్మ మాత్రం ఇచ్చింది ఫీజు కట్టుకోకుండా ఏంటంటే అమ్మ కట్టుకొని చదువుతా బాగా ఇప్పటికి బాగా చదివినాను ఏదో నాకు అర్థం కాలేదు చదువుతామంటే అప్పుడు ఫీజు ఎంత ₹2 ₹5 ఇచ్చింది. ఛార్జీ రూపాయి పెట్టుకుని పోయి హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ దగ్గర పోయినా. ప్రిన్సిపల్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ గారు ఏమరా వచ్చినావంటే సార్ ఇట్లా ఫీజు కడతా సార్ అంటే ఏం ఫీజు రా అంటే పరీక్ష ఫీజు సార్ తప్పైనా అంటే ఎవరురా అని చెప్పి దరిద్రుడా ఫస్ట్లో పాస్ చూడిపోరండి బోర్డు అని చూసి ఫస్ట్ క్లాస్ ఉంది. అప్పుడు ఆ సీనియర్స్ పోయి అడిగినాను ఏమయ్యా నేను పాస్ అయితే ఫస్ట్ క్లాస్ అయితే ఫైల్ ఇంటికి రాసినాను మా నాయన తిడతానంటే పెద్ద చల్లగా నువ్వు చదువుతాం మేము అనుకునేవా మేము కాదు ఫస్ట్ క్లాస్ నువ్వు అవుతాను అనుకునే మేమన్నా తినడం పనుకొని దున్నపోతున్నాయి నువ్వు ఏడుతుంది వాళ్ళు అన్నారు వాళ్ళు పోయిట్లు పోయచ్చు. సరే అనుకున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వస్తానే అప్లికేషన్ పెడితే స్కాలర్షిప్ ₹350 వచ్చింది. ఆ 4 ఏళ్ళు వరుసగా చూడు ఆ సంవత్సరం కష్టపడిన దానికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని 450 స్కాలర్షిప్ 5 ఏళ్ళు వచ్చేసింది. చూడు ఎంత అదృష్టం. కాబట్టి ఆ భగవంతుడు ఎవడు ఉన్నాడంటే ఉన్నాడని ఆయన అందుకే చెప్తాను లేదా నా యొక్క జీవితంలో భగవంతుడు ఉండాలి. అందుకే నేను చేసింది 20% అయితే 80% ఆ దేవుడిని నేను నమ్ముకున్నాను. జై శ్రీరామ్.